హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలండి. ఇండియాలోని వ్యాస్ట్ ఫీల్డ్స్ లో పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు పంటల తెగుళ్లు అలాగే వ్యాధుల నుండి ప్రొటెక్ట్ చేయడంలో ఫార్మర్స్ కి హెల్ప్ చేసే అన్సంగ్ హీరోస్ అని చెప్పొచ్చండి. పెస్టిసైడ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ లో ఇండియా కూడా ఒకటన్నమాట. ఇండియాస్ పెస్టిసైడ్స్ మార్కెట్ అనేది 2020లో $5.72 బిలియన్ ఉండేదండి. ఇది 2025 కి $8.15 బిలియన్ కి రీచ్ అవుతుందని ప్రొజెక్షన్. ఈ బూమింగ్ గ్రోత్ అనేది ఈ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వేరియస్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసిందండి. సో ఈ వీడియోలో మనం ఇండియాలోని టాప్ పెస్టిసైడ్స్ కంపెనీస్, వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ అండ్ రిస్క్ గురించి తెలుసుకుందాం. దెన్ వాట్ ఈజ్ ఎ పెస్టిసైడ్ స్టాక్? పెస్టిసైడ్ స్టాక్ అనేది పెస్టిసైడ్స్ క్రియేటివ్, డిస్ట్రిబ్యూట్ ఆర్ సెల్ చేసే కంపెనీలోని షేర్ ని రిప్రజెంట్ చేస్తుందండి. ఈ కంపెనీస్ అగ్రోకెమికల్ ఇండస్ట్రీకి ఎసెన్షియల్ అన్నమాట. తెగుళ్లు అండ్ వ్యాధుల నుండి పంటలను రక్షించడానికి వైటల్ ప్రొడక్ట్స్ ని ఫార్మర్స్ కి సప్లై చేస్తాయండి. అగ్రోకెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ రెండు కూడా ఒకటే అని చాలా మంది అనుకుంటారు, బట్ కాదండి. ఈ రెండు కూడా రిలేటెడ్ గా ఉంటాయి, కానీ ఒకేలా ఉండవన్నమాట. అగ్రోకెమికల్స్ అనేవి పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఫంగిసైడ్ వంటి అగ్రికల్చరల్ కెమికల్స్ ని కవర్ చేస్తుంది. క్రాప్ ప్రొడక్టివిటీని పెంచడానికి యూజ్ అవుతుంది అనమాట. అదర్ హ్యాండ్ పెస్టిసైడ్స్ అనేవి పెస్ట్స్ అంటే తెగుళ్ళని ఎలిమినేట్ చేయడం మీద ఫోకస్ చేస్తాయి అనమాట. So while all pesticides are agrochemicals, not all agrochemicals are pesticides. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ లో వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని బాగా అర్థం చేసుకోవడానికి అలాగే నావిగేట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ అగ్రోకెమికల్ స్టాక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ అండి. 1958 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇండియన్ అగ్రోకెమికల్ సెక్టర్ లో లీడింగ్ ప్లేయర్ అనమాట. గ్లోబల్ బేయర్ గ్రూప్ కి సబ్సిడరీ అండి ఇది. ఈ కంపెనీ ఇన్సెక్టిసైడ్స్, రోడెంటిసైడ్స్, తర్వాత ఫంగిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్ వంటి బ్రాడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది. దీని అగ్రికేర్ డివిజన్ అనేది క్రాప్ ప్రొటెక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సింగ్ చేయడం ద్వారా అగ్రికల్చర్ సెక్టర్ కి సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 27,966 crores ఉందండి. ROCE 33.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.7%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹148 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 47.1 crores మాత్రమే ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.4% ఉంటే డిఏ షేర్ హోల్డింగ్ 12.5% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.63% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹6,217 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ అండి. 1985 లో ఆర్జే అగర్వాల్ గారు స్టార్ట్ చేశారనమాట. ఇది ఇండియాలో లీడింగ్ అగ్రోకెమికల్ కంపెనీస్ లో ఒకటి. కంపెనీ హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వంటి క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,298 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 26.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.5%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ₹56 ఉంది. కంపెనీకి డెట్ జస్ట్ 27 crores మాత్రమే ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 70.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.53%, డిఐ షేర్ హోల్డింగ్ 19.3% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 36.5 ఉంటే స్టాక్ పిఈ అనేది 32.5 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ఈ కంపెనీ షేర్ ₹1,824 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 72% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 130% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ అండి. 1984 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఇండియాలోని లక్నోలో ఉన్న లీడింగ్ అగ్రోకెమికల్ కంపెనీ. టెక్నికల్ గ్రేడ్ హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,397 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 10.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.62%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹5.67 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 19.8 crores మాత్రమే ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.6% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹208 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 48% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. 1961 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండియాలో లీడింగ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అన్నమాట. ఫెర్టిలైజర్స్, క్రాప్ ప్రొటెక్షన్ అండ్ స్పెషాలిటీ న్యూట్రియంట్స్ లో స్పెషలైజేషన్ ఉంది కంపెనీకి. మురుగప్ప గ్రూప్ లో పార్ట్ అండి. హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 49,697. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 26%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.9%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹49.60 ఉంది. కంపెనీకి డెట్ 492 crores ఉందన్నమాట.
అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 57.3% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.52%, డిఐ షేర్ హోల్డింగ్ 20.8% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1688 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అండి, జిఎన్ఎఫ్సి అంటారు అనమాట. 1976 లో ఇన్కార్పొరేట్ అయింది. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీలో మేజర్ ప్లేయర్ అండి. కంపెనీకి డైవర్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉంది, ఇన్క్లూడింగ్ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అండ్ ఐటీ సర్వీసెస్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,547 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 7.72%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.64%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 34.40 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 3 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 41.3% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 90.2% ఉంది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 6.58% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 37.3 ఉంటే స్టాక్ పిఈ 18.5 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ జిఎన్ఎఫ్సి అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 647 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 1 year లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ధర్మాస్ క్రాప్ గార్డ్ లిమిటెడ్ అండి. 2015 లో స్టార్ట్ అయింది అనమాట. ర్యాపిడ్లీ గ్రోయింగ్ అవుతున్న కెమికల్ కంపెనీ ఇది పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1158 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 14.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 12.60 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 112 crores ఉందన్నమాట. ఇండస్ట్రీ పిఈ 36.5 ఉంటే స్టాక్ పిఈ 27.3 ఉంది. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 525 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 343 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ అండ్ పిఈ రేషియో వైజ్ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 70.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.97% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 343 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో అగ్రోకెమికల్ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ హై డిమాండ్ అండి. ఇండియా ఎకానమీ అనేది మేజర్ అగ్రికల్చరల్ ఎకానమీ కాబట్టి పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్ కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్ అన్నమాట. ఇండియాలో అగ్రోకెమికల్ సెక్టర్ వేగంగా పెరుగుతుందండి. సిగ్నిఫికెంట్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫుడ్ సెక్యూరిటీ అలాగే సస్టైనబిలిటీ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ మీద పెరుగుతున్న డిమాండ్ ఫోకస్ వల్ల ఈ గ్రోత్ అనేది మరింత పెరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎసెన్షియల్ ఇండస్ట్రీ అండి. ఇండియా ఎకానమీలో అగ్రికల్చర్ అనేది క్రిటికల్ పార్ట్ కాబట్టి అండ్ అగ్రోకెమికల్ కంపెనీస్ ఈ సెక్టర్ ని సపోర్ట్ చేయడంలో వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఇది ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ లో స్టెబిలిటీ అలాగే పొటెన్షియల్ రిటర్న్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఇన్నోవేషన్ అండి. లీడింగ్ అగ్రోకెమికల్ కంపెనీస్ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, కంటిన్యూస్లీ న్యూ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉన్నాయి అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ అనమాట. అగ్రోకెమికల్స్ యూజ్ ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ అలాగే పాలసీస్ ద్వారా అగ్రికల్చర్ సెక్టర్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీస్ కి ఇది ఒక ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుందండి. అండ్ రిస్క్ విషయానికి వస్తే ముందుగా రెగ్యులేటరీ చేంజెస్ అండి. పెస్టిసైడ్స్ యూజ్ ని సంబంధించి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేవి కంపెనీ ఆపరేషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. గవర్నమెంట్ కొన్ని కెమికల్స్ ని బ్యాన్ చేసినప్పుడు లేకుంటే రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏంటంటే అది కంపెనీ సేల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అనమాట. పెస్టిసైడ్ యూజ్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ కన్సర్న్ పెరగడం వల్ల యూసేజ్ అనేది తగ్గుతుంది అనమాట అండ్ డిమాండ్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. దీని వల్ల ట్రెడిషనల్ పెస్టిసైడ్ కంపెనీస్ కి రిస్క్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే మార్కెట్ వాలటాలిటీ అండి. అగ్రికల్చర్ సెక్టర్ అనేది వెదర్ కండిషన్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఇది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి పూర్ వెదర్ అనేది క్రాప్ ఈల్డ్ తగ్గిస్తుంది. కాన్సిక్వెంట్లీ పెస్టిసైడ్స్ డిమాండ్ కూడా ఈ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే కాంపిటీషన్ అండి. అగ్రోకెమికల్ మార్కెట్ ఈస్ కాంపిటేటివ్. మార్కెట్ షేర్ కోసం చాలా మంది ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. ఇది ప్రైసింగ్ అండ్ మార్జిన్స్ మీద ప్రెజర్ పెంచుతుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్ అండి. హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి నెగిటివ్ పబ్లిసిటీ కానీ ఆర్ లీగల్ ఇష్యూస్ కానీ కంపెనీ రెప్యుటేషన్ ని అలాగే ఫైనాన్షియల్ స్టాండింగ్ ని హార్మ్ చేస్తాయి. సో ఇవన్నీ టాప్ 5 పెస్టిసైడ్ స్టాక్స్ అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.